in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. చాలా మందికి తమ కంప్యూటర్లో ఎంత మొత్తంలో ర్యామ్ ఇన్స్టాల్ చేయబడి ఉందో అలాగే ఎన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయో తెలియదు. ఈ నేపథ్యంలో మనకి కీబోర్డ్ మీద బిన్ను ప్లస్ పాజ్ కీస్ని ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మన కంప్యూటర్లో ఎంత ర్యామ్ ఉందో ఇక్కడ చూపించబడుతుంటుంది. ఉదాహరణకి 24 GB ఇన్స్టాల్డ్ ర్యామ్ ఉంది. సో దీని ద్వారా మనకి టోటల్ ర్యామ్ ఎంత ఉందో చూడవచ్చు. అలాగే టాస్క్ మేనేజర్లోకి వెళ్తే కనుక ఇక్కడ విండోస్ 10లో స్టార్ట్ మెనూ దగ్గర రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే కనుక ఆటోమేటిక్గా దీంట్లో మనకి పెర్ఫార్మెన్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ర్యామ్ మెమరీ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. సో దీంట్లోకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి ఇన్ యూజ్ అని చెప్పేసి మొత్తం 11.8 GB వాడకంలో ఉంది. అలాగే ఫ్రీగా ఉంది 11.7 GB. ఇంతకుముందు ఉన్న 24 GBలో వచ్చేటప్పటికి ఇలాగ అవైలబుల్ ఎంత ఉంది అలాగే యూజ్లో ఎంత ఉందో ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక్కడ మన స్లాట్స్ యూజ్డ్ అని చూస్తే కనుక మొత్తం మదర్ బోర్డ్ మీద టోటల్ స్లాట్స్ 4 ఉంటే కనుక దాంట్లో 3 స్లాట్స్లో మాత్రమే మెమరీ అనేది పొందుపరచడం జరిగింది. ఇంకా ఎడిషనల్గా ర్యామ్ కావాలనుకుంటే కనుక ఆల్రెడీ ఉన్న 24 GBకి అదనంగా మనం 4th స్లాట్లో కూడా మనకు కావాల్సిన మెమరీని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే అన్ని మాడ్యూల్స్ ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మెమరీలో ప్రాబ్లమ్స్ లేకుండా అంతా స్మూత్గా డేటా ట్రాన్స్ఫరింగ్ అంతా స్మూత్గా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ క్యాషెడ్ ఎంత ఉంది అలాగే కమిటెడ్ ఎంత ఉంది, పేజ్ పూల్ ఎలా ఉంది, నాన్ పేజ్డ్ పూల్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ కూడా మనకి చూపించబడుతూ ఉంటాయి. అలాగే మెమరీ యూసేజ్కి సంబంధించేసి కూడా గ్రాఫ్ సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ స్పైక్ ఉందనుకోండి, ఇక్కడ మనకు స్పైక్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఏదైనా అప్లికేషన్ మెమరీ వాడుకోబడితే కనుక దానికి సంబంధించేసి స్పైక్ కూడా కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ మెమరీ అనేది ఫ్రీ మెమరీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇదంతా ఒకే స్టాండర్డ్ చార్ట్గా అవైలబుల్ అవుతుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.